హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వినాయక చవితి అయిపోయి అప్పుడే 3 రోజులయిపోతుందండి. రోజులైతే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి అన్నట్టు అనిపించినా, మనకు పని మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు రొటీన్‌గా రోజు పనులు చేసుకుంటూనే ఉండాలి తప్పదు కదా! నాకు ఉదయాన్నే పూజ చేయడం అంటే చాలా ఇష్టం కానీ, 10 అవుతుందండి ఉదయం పూజ చేసే వరకు. పిల్లల్ని స్కూలుకి పంపించి, మా వారిని షాపుకి పంపించి, వాళ్ళకి టిఫిన్‌లు, బాక్సులు అన్నీ పెట్టే వరకు 10 అయిపోతుంది. తప్పదు కదా! ఇంక ఆడవాళ్ళకన్నాక ఇవన్నీ తప్పదు. మనం ఎన్ని కావాలనుకున్నా సరే, ఆ టైంకి అలా జరిగిపోతూ ఉంటుంది. పిల్లల్ని స్కూలుకి పంపించేసిన తర్వాత, ఇంక అన్నీ ఒక్కొక్క దాని తర్వాత ఒక్కోటి పనులు చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే పూజ అయిపోయింది. ఇంకా వాషింగ్ మిషన్ అయితే వేసేసి వంట దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్ వేసేస్తున్నాను. ఈ మధ్య వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చి ఇంకా చూసుకోండి రోజు 2 బకెట్లు, 3 బకెట్లు బట్టలు ఉతికే వరకు నా పని అయిపోయింది. తప్పదు అలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. తప్పదు చేసుకుంటూ పోవాల్సిందే. ఇప్పుడైతే పిల్లలకి కొంచెం ఈ క్లైమేట్ మారే వరకేందంటే కొద్దిగా అరగటం లేదండి. ఏదైనా ఫుడ్ తింటే లేట్‌గా అరుగుతుంది. కొంచెం తింటున్నారు. ఇంక చాలు ఇంకొద్దు అంటున్నారు. సరే వాము తినండిరా కొంచెం ఉప్పు, వాము ఇస్తాను కొంచెం నవలండిరా అంటే, అచ్చి ఎవరు తింటారు అని అంటున్నారు. సరే వాళ్ళకి తెలియకుండా వామాకుందండి ఇంట్లో. వామాకుని ఇలా కట్ చేసేసి కర్రీలాగా చేసేస్తున్నాను. పిల్లలకే కాదండి మనకు కూడా చాలా మంచిది. ఈ వామాకు అప్పుడప్పుడు అలా తింటూ ఉంటే మనకి జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ క్లైమేట్ వల్ల జలుబులు, దగ్గులు ఇవి వస్తూ ఉంటాయి కదా! కొద్దిగా రాకుండా ఉంటాయి. కూర టేస్ట్ బాగా పెరగాలంటే నూనెకు బదులు కొంచెం వెన్న కానీ, నెయ్యి కానీ వేసుకుంటే బావుంటుంది. ఉంటే వేసుకోవాలి. లేదంటే నూనె వేసుకొనైనా చేసుకోవచ్చు. నేను కొద్దిగా బటర్ వేసేసి ఈ కర్రీ అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే బావుంటుంది. ఇంకా వాము వాసన కూడా రాకుండా ఉంటుంది. ఎందుకంటే మనం నెయ్యి వాడాం కదా! అదే బటర్ వాడాం కదా! ఇంకా స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఇలాగా మునక్కాయి, సొరకాయి, టమోటో, ఉల్లిపాయి అన్నీ వేసేసి అంటే కూరగాయలు కొద్దిగానే ఉన్నాయి. అందుకని ఇలా అయితే అది కొద్దిగా, అది కొద్దిగా వేసేసి కొంచెంగా ఇగురులాగా చేస్తున్నాను. మేమైతే ఇగురు అంటామండి. చాలామంది పులుసు కూర అంటారంట. పులుసు కూర అంటే చింతపండు వేస్తారు గదా! నేనైతే చింతపండు వేయను. జస్ట్ ఇలా అన్నీ వేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కొంచెం కారం ఇదేంటంటే పొడి వేసుకుంటామండి మేము. ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి నెలంతా వస్తుంది. కొంచెం వేరుశెనగ పప్పు, మామూలు పప్పులు, మిరపకాయలు, ధనియాలు అన్నీ వేయించుకునేది పొడి చేసుకొని డబ్బాకి పెట్టి పెట్టేస్తాము. తెల్లగడ్డ అన్నీ వేసేసి మిక్సీకి పెట్టేసుకుంటే మనకి అన్ని కూరల్లోకి అంటే కూర చిక్కగా ఉంటుంది. ఇంకా వేరే మసాలాలు కాకుండా ఇలా ఇంట్లో మసాలాలతోటే కూర అనేది టేస్ట్ బావుంటుంది. ఆ పొడి ఎలా ప్రిపేర్ చేశాను అనేది మనకి షార్ట్ వీడియోస్ ఉన్నాయి గదా! కుకింగ్ వీడియోస్ వాటిల్లో ఉందండి. ఇదైతే అన్ని కూరల్లోకి బావుంటుంది. ఒకసారి చేసి పెట్టుకుంటాను. నెలంతా ఉంటుంది. ఇంకా వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది. వంట అయ్యేలోపు వాషింగ్ మిషన్ అయిపోయింది. నేను చూసుకోకుండా ఒక పెద్ద పొరపాటు చేశానండి. మా పాప లెగ్గిను, నా బ్లౌజు 2 పడిపోయాయి మిషన్‌లో. నా బ్లౌజ్ అయితే కలర్ వదిలి మా పాప వైట్ లెగ్గిన్‌కి అంటుకుంది. ఇంకా చూసుకోండి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చే వరకు నా పని అయిపోతుంది. దీనికంతా రంగు అంటుకుంది. చూపిస్తాను చూడండి. దగ్గరగా చూపిస్తాను. ఇద్దండి. చూడండి. గ్రీన్ కలరు. ఇది పోయి ఈ వైట్ లెగ్గిన్‌కి అంటుకుంది. లెగ్గిన్ అంతా అంటుకుందండి. ఒక దగ్గర అయితే ఎలాగలా చేయొచ్చు. లెగ్గిన్ అంతా అంటుకుంది. ఇప్పుడు దీన్ని ఎలా వదలగొట్టాలనేది మళ్ళీ ఇంకా ఫోన్‌లోనే సెర్చ్ చేయాలి. తప్పదు కదా! ఇంకా ఫోన్‌లో ఎవరో ఒకరి వీడియోస్ చూసి ఎలా పోతుందో ఇంక ట్రైలేస్తే కానీ దీనికి ఉండేది అదంతా పోగొట్టకపోతే నా కూతురు నా పని అయిపిచ్చేస్తది. కొత్త లెగ్గిన్ మమ్మీ పాడు చేసేసావు నువ్వు. ఇదేదో కలర్ లెగ్గిన్ అన్న అయితే పర్వాలే. వైట్ లెగ్గిన్ ఇది. దీనికి మంచిగా గ్రీన్ కలర్ అంటుకుంది. ఇప్పుడు దీన్ని గాని వదిలించకపోతే ఇంగుంటది. సరే చూద్దాం వీడియోస్ చూసేసి ఇప్పుడైతే ట్రై చేసేద్దాము. ఒక వీడియో చూశానండి. బాగే వదిలింది. కాకపోతే అది హిందీ వాళ్ళదాలుంది. నాకు అసలు హిందీయో ఏ భాష కూడా అర్థం కాలేదు. సరే ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఇది ట్రై చేసేసి పోకపోతే ఇంకొక వీడియో చూసి మళ్ళీ ట్రై చేద్దాం. ఎట్టైనా దాని కలర్ అయితే మాత్రం వదిలించాలి తప్పదు. ఇది బట్టలకు వేసే లిక్విడ్ ఉంది కదా! అది కొంచెం వేసేసుకుంటున్నాను. దీంతో పాటు ఏంటంటే నిమ్మకాయ ఉంటుంది కదా! ఒక నిమ్మకాయ వేసేస్తున్నాను. వాళ్ళు చిన్న టీ షర్ట్‌కి చూపిచ్చారు. నేనైతే ఇలా లెగ్గిన్‌కి వేస్తున్నాను. టీ షర్ట్‌కి చూపిచ్చారు. సరే చూద్దామని ట్రై అయితే చేస్తున్నాను. ఒక నిమ్మకాయ అంతా వేసేస్తున్నానండి. ఎట్లాగొట్లా వదలగొట్టాలి గదా! లేకపోతే పిల్లలు ఒప్పుకోరు. ఏ సిల్క్ క్లాత్‌కో పట్టుకొనుంటే ఎట్లాగొట్టా వదలగొట్టొచ్చు. ఈ లెగ్గిన్ ఏంటంటే కాటన్ గదా! బాగా అంటుకుపోతుంది దానికి. ఈనో ప్యాకెట్టు ఒకటి వేసేశారు. వాళ్ళు
కలర్ లేని ఈనో ఉంటుంది కదా, అంటే ఏమంటారు తెల్లగా ఉండే పౌడరు, లెమన్ ఫ్లేవరా, అది వేశారు. నా దగ్గర అయితే అది లేదు, ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది. సరే ఏదైతే ఉందని వేసేసాను. ఇలా కలిపేసేసుకొని ఈ లెగ్గిన్ అయితే దీంట్లో వాళ్ళు వాష్ చేసేసారు. నేను కూడా ఉతికేసి చూస్తాను పోతుందో పోదో. నానబెట్టలేదండి, జస్ట్ వాష్ చేశారు. సరేనని నేను కూడా ఊరికే చేతులు వేసి ఇలా రుద్దుతున్నాను. అసలు తెల్ల బట్టలు కొనగాకండ్రా అంటే వినరండి. తెల్లవి బాగుంటాయి, సూపర్గా ఉంటాయి అని తెస్తారు. ఇవి ఉతికే వరకు నా పని అయిపోతుంది. వాషింగ్ మిషన్లో అస్సలు మురికిపోదండి. ఎన్ని పౌడర్లు వేసినా ఏం వేసినా సరే వాషింగ్ మిషన్లో వైట్ బట్టలు అసలు పోదు. మనం నానబెట్టుకోవాల్సిందే, ఒక 2 దెబ్బలు వేసి బ్రష్ చేసి రుద్దాల్సిందే, తప్పదు పోదు. పిల్లలకైనా ఎవరికైనా వైట్ డ్రెస్సులన్నా అంటే వైట్ షర్ట్లు ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు కదా. మా వారైతే ఇంకా చెప్పక్కర్లేదు, రోజు వైట్ డ్రెస్ వేసుకోమన్నా వేసుకుంటారు తెల్ల షర్ట్లు. సాయంత్రం వరకు నల్లంగా మాపుకొని వస్తారు. అవి నానబెట్టి వేడి నీళ్ళలో నానబెట్టి పిండుతాను వాటిని. అయితే ఇదైతే పొరపాటు మిషన్లో పడిపోయింది. మామూలుగా వైట్ వెయ్యను మిషన్లో, సపరేట్గా బనీన్లు ఇలాంటివన్నీ సపరేట్గా పెట్టేసి పిండేస్తాను. ఇదేందో నా అదృష్టం ఈరోజు పడిపోయింది. ఇప్పుడు దీనిపైన అయిపోవాల్సిందే, తప్పదు. రుద్దుతున్నాను, పోవట్లేదు. సరే కొంతసేపు నానబెట్టేసి తర్వాత పిండేసి చూపిస్తాను. నార్మల్గా పిండితే మాత్రం అస్సలు పోవట్లేదండి. లైట్గా కలర్ అయితే షేడ్ అవుతుంది అనిపిస్తుంది. చూద్దాం, ఒక 10 మినిట్స్ నానబెట్టేసి తర్వాత ఉతికేస్తాను. మామూలుగా పోతే పోయినట్టు, లేకపోతే ఇంకొక టిప్ ట్రై చేయాల్సిందే, తప్పదు. చూడండి లైట్గా పోయినట్టు అనిపిస్తుంది, కాకపోతే కాసేపు నానబెడదాం అనిపిస్తుంది నాకైతే. అందుకని మళ్ళీ నీళ్ళలో పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తాను. సగం వదిలింది, నాకు తెలిసి వదులుతుంది అని అనిపిస్తుందండి. కలర్ కూడా నీళ్లు కలర్ మారాయి. ఒక 10 నిమిషాలు అలా పెట్టేసి ఉతికేస్తాను. ఇదండి, ఒక 10 నిమిషాలు అయిపోయింది. సరే ఇప్పుడైతే పిండేసి చూస్తాను. పోయిందండి. ఓయ్ చూడండి, ఇందాక మనం పట్టుకున్నప్పుడు కలర్ వేరేగా ఉంది కదా, మీకు కనిపిస్తుందా అండి? వీడియోలో కలర్ కనిపిస్తుందో లేదో కానీ నాకైతే తేడా అయితే తెలుస్తుంది. పోయింది, బాగానే పోయింది. జస్ట్ ఒకసారి మళ్ళీ వాష్ చేసేస్తే పోతుంది. నీళ్ళు కూడా కలర్ అనేది గ్రీన్ కలర్ ఉంది కదా, ఆ నీళ్ళలోకి వచ్చేసింది కలర్ అంతా. నీళ్ళ కలర్ కూడా చూపిస్తాను నేను. ఆ గ్రీన్ కలర్ అంతా నీళ్ళలోకి వచ్చేసింది. పైన నురుగుంది కదా, కలర్ అనేది కనిపించట్లేదు. ఒక 2 మినిట్స్ ఆగామంటే ఆ పైన నురుగంతా ఆరిపోతుంది, కలర్ అనేది బాగా కనిపిస్తుంది. చూడండి గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, అద్దా. గ్రీన్ బ్లౌజ్ వాష్ చేశాను కదా, 2 కలిసిపోయాయి కదా, దానికి అంటుకున్న గ్రీన్ కలర్ అంతా నీళ్ళలోకి వచ్చేసింది. ఇప్పుడైతే ఈ ప్యాంట్ ఉంది కదా, అదే ఈ లెగ్గిను పిండేస్తాను, మామూలు నీళ్ళలో పిండేస్తాను. ఇద్దండి, ఫైనల్గా పోయింది కలర్ ఎట్నో, లేకపోతే నా కూతురు గోల గోల చేసేసేది. ఈ టిప్ బాగా పనిచేసిందండి. మీరు ఎవరన్నా ఎప్పుడన్నా వైట్ గుడ్డలకి కలర్ అంటుకుంటే ఇది ట్రై చేయొచ్చు. నిమ్మకాయ, ఇంకా బట్టలకు వేసుకునే లిక్విడ్, ఇంకా ఈనో, ఈ 3 మామూలు నీళ్ళే, వేడి నీళ్ళేం కాదు, మామూలు నీళ్ళల్లోనే నానబెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు నానబెడితే కలర్ అంతా ఇలా దిగిపోతుంది నీళ్ళల్లోకి. వేడి నీళ్ళేం కాదు కదా, ఇబ్బంది ఏం లేదు. కలర్ కూడా చూడండి గ్రీన్ కలర్ ఎట్ట వచ్చేసిందో. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చాలామంది చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు. మీరు చూసినందుకు మీకు నచ్చితే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.